పశ్చిమాసియాలో యుద్ధం దాదాపుగా ముగిసినట్లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈనాడంతో సాయుధ పోరుకు అతి త్వరలో తెరపడుతుందని వెల్లడించారు. మరో 2 రోజుల్లో ప్రపంచం అద్భుతాలను చవిచూడనుందని వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. తీర నగరం టైర్పై క్షిపణులు, డ్రోన్లు, బాంబులతో విరుచుకుపడింది. దాంతో ఎటు చూసినా కుప్పకూలిన భవనాలే దర్శనమిచ్చాయి. వీధులన్నీ వాటి శిథిలాలతో నిండిపోయాయి. దాడుల్లో పౌరులు భారీ సంఖ్యలో మరణించినట్లు లెబనాన్ పేర్కొంది. ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన హోటల్ దుబాయ్లోని అల్జుఆర్ అర్బో 18 నెలల పాటు మూతపడనుంది. ఇక యుద్ధం ప్రారంభంలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఈ హోటల్ తీవ్రంగా దెబ్బతింది. దాంతో మరమ్మతుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 26 ఏళ్లలో ఈ హోటల్ మూతపడటం ఇదే తొలిసారి. అమెరికా ఇరాన్ నడుమ 2వ దఫా చర్చల పరిస్థితిని సానుకూలంగా చేసే ప్రయత్నాల్లో భాగంగా సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ సారథ్యంలోని పాక్ ప్రతినిధి బృందం టెహ్రాన్ చేరుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తదితరులతో మంత్రాలు జరిపింది. 2వ దఫా చర్చలకు ఇస్లామాబాద్లో ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ మధ్య తుర్కియోలోని ఓ పాఠశాలలో ఓ విద్యార్థి కాల్పులు కలకలం సృష్టించాడు. దీంతో 9 మంది విద్యార్థులు మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. కహ్రమాన్ ప్రావిన్స్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు జరిపినట్లు గవర్నర్ ముకేరం ఎన్నోరి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. దానికి వ్యతిరేకంగా చైనా, రష్యా దేశాలు 2 ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్ బీజింగ్లో తనతో పాటు భేటీ అయిన సందర్భంగా జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైత్నగర్ మదర్ డైరీలో రంగారెడ్డి జిల్లా డీసీఓ సుధాకర్ తనిఖీలు చేపట్టారు. పాలకవర్గం డైరీ ఎండీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దీనిపై ప్రభుత్వం వివరణ కమిటీ వేసింది. ఈ క్రమంలో సుధాకర్ డైరీలో తనిఖీలు చేసి పాలకవర్గం ఎండీని విచారిస్తున్నారు. వరంగల్ జిల్లా ఇల్లెందులో మొక్కజొన్న రైతులు నిరసనకు దిగారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో కొర్రీలు పెడుతున్నారని ఆవేదన చెందారు. ఎకరాకు 40 క్వింటాలు దిగుబడి వస్తే 20 క్వింటాలు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కొర్రీలు పెట్టి కాలయాపన చేస్తూ రైతులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు వేగంగా జరగాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా నరసరావుపేటలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తల్లాడ మండలం సిపిఐ మండల కార్యదర్శి దారుడు రమేష్ మృతి చెందాడు. ఖమ్మం నుంచి మణుగూరుకు బైక్పై వెళ్తుండగా మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో దారుడు రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి పేదవానికి భోజనం అందించేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం జిల్లా గజపతి నగరంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఉన్న అన్నా క్యాంటీన్లు గ్రామాల్లోనూ అందుబాటులోకి రానున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి 25,000 రూపాయల నగదు పురస్కారంతో పాటు సన్మానం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రమాదం జరిగిన గోల్డెన్ అవర్లో క్షతగాత్రులను ఆదుకోవటం ముఖ్యమన్నారు. యువత మితిమీరిన వేగంతో ప్రయాణించవద్దని, ఇంట్లో మీకోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారని విషయం గుర్తుంచుకోవాలని మంత్రి హితవు పలికారు.